ఎన్నికల క్యాంపెయిన్ లో హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. జాతీయ స్థాయి నుండి స్టేట్ లీడర్ వరకు అందరూ కూడా హెలికాప్టర్లో తిరిగే ప్రచారం చేస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక టైం సేవ్ చేసుకోవడం కోసం హెలికాప్టర్నే వాడుతున్నారు లీడర్లు. దీంతో హెలికాప్టర్ రెంట్ అమాంతంగా పెరిగిపోయింది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో హెలికాప్టర్లు. గంటకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ రెంట్ 1,50,000. ఖర్చుకు వెనకాడకుండా హెలికాప్టర్లను వాడుతున్న నేతలు. సార్వత్రిక సమరం జోరు మీదుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక్కో రోజు 4-5 నియోజకవర్గాలు, 2-3 రాష్ట్రాలు తిరుగుతున్నారు నేతలు. సమయాభావం, ఎండల కారణంగా హెలికాప్టర్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి 3-4 నేతలు హెలికాప్టర్లలో తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40% పెరిగినట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండటంతో అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా హెలికాప్టర్లను వాడుతున్నారు. అన్ని పార్టీలు హెలికాప్టర్లను వాడుతుండటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. హెలికాప్టర్లు చార్టర్డ్ ఫ్లైట్లకు గంటల లెక్కన చార్జ్ చేస్తారు. చార్టర్డ్ విమానం కోసం గంటకు ధర 4.5 లక్షల నుంచి 5.2 లక్షల మధ్య ఉంది. హెలికాప్టర్కైతే 1,50,000 నుంచి 2 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హెలికాప్టర్ అద్దెలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో 20% వరకు రేట్లు పెరిగితే, మరికొన్ని స్టేట్స్ లో అయితే హెలికాప్టర్ ఛార్జీలు డబుల్ అయినట్లు తెలుస్తోంది. గంట చొప్పున తీసుకునే కంటే కొందరు నెల రోజులకు రెంటుకు తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. తెలంగాణలో హెలికాప్టర్లను అద్దెకిచ్చే సంస్థలు ఎక్కువగా లేకపోవడంతో రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని సంస్థల ద్వారా రెంటుకు తీసుకుంటున్నాయి. గంటకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ రెంట్ 1,50,000 నుంచి మొదలవుతుంది. డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ అయితే గంటకు 2.75 లక్షలు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజువారీ అద్దె కోసమైతే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలలోపు 10 లక్షలుగా కాస్ట్ నడుస్తోంది. హెలికాప్టర్ రేట్లు ఎంత పెరిగినా కంఫర్ట్, టైం సేవింగ్ కోసం ఖర్చుకు వెనకాడటం లేదు పార్టీలు. డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ అయితే పైలట్ తో పాటు 5గురు ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లనే వాడుతారు. అయితే హెలికాప్టర్లను వాడాలనుకునే పార్టీలకు సిఈసి అనుమతి ఉండాల్సిందే. అద్దెకిచ్చే సంస్థ పైలట్ల వివరాలను ఈసీకి అందజేయాలి. అద్దెకు ఇచ్చే సంస్థలు విమానయాన శాఖ అనుమతి పొంది ఉండాలి. బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకిస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, విమానాలను అద్దెకు తీసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407, ఎయిర్బస్ H125, H130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటుంటారు. ఈ హెలికాప్టర్లలో 5గురు ప్రయాణం చేయవచ్చు. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో అద్దె హెలికాప్టర్లకు డిమాండ్ మరింత పెరుగుతోంది.